అంతా పైపై డాగే. అంతా పైపై డాబే. 10 మందిలో ఉన్నారని కూడా లేదు. మనమని తీసుకెళ్తాను అంటుంది. మనమ్మ గారేమో రాజేశ్వర్ గారి గురించి చాలా గొప్పగా చెప్పారు. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? హే, నన్ను స్టేషన్కి తీసుకెళ్తావా? నేనేం చేశానని నన్ను స్టేషన్కి నడవమంటున్నావు? కార్ని స్పీడ్గా నడపడం మీరు చేసిన మొదటి తప్పు. ఫోన్లో మాట్లాడుతూ డ్రైవ్ చేయడం రెండో తప్పు. నా వెహికల్కి డాష్ ఇచ్చి వెళ్లారు. మనిషి బ్రతికిందా చచ్చిందా అనే స్పృహ కూడా లేకుండా అహంకారంతో బిహేవ్ చేస్తూ ఆగకుండా వెళ్ళిపోవడం అన్నింటికన్నా పెద్ద నేరం. ఓ, ఈవిడ గురించి ఆకాశమంత గొప్పగా చెప్పింది కదా. ఈవిడ ఆకాశంలోని చుక్కల్ని కూడా కిందికి దించుతుందట. ఇదే కాబోలు దించడం అంటే. చూడు పోలీస్, నీకు నా గురించి తెలియక నన్ను పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తా అంటున్నావు. నేనెవరో తెలుసా? మినిస్టర్ చెల్లెల్ని. పిచ్చి పిచ్చిగా మాట్లాడకు. మేడం, మీరు ఎవరైనా సరే స్టేషన్కి రావాల్సిందే. రాకపోతే? అయ్యో మేడం, గొడవ ఎందుకు? మీరు కాస్త పక్కకి రండి, మీకో విషయం చెప్తాను, రండి. చూడండి, ఆ అమ్మాయి నా కోడలే కావచ్చు, కానీ ఆ కాకి పిల్లకి నేనంటే లెక్కే లేదు. ఇక మీరంతే చెప్పండి. ప్రస్తుతానికైతే తననిక్కడి నుంచి పంపించేద్దాం. మరి చెప్పి పంపించేయండి. మీరు సారీ చెప్పండి, సింపుల్గా పనైపోతుంది. ప్రతి ఒక్కటి నేనే చెప్పాలా? సారీ అనే మాటే నాకు నచ్చదు. ఇంకా నిలబడ్డావేంటి? వెళ్ళు. నేను సారీ చెప్పడమేంటి? తనకస్సలు చెప్పను. నేనింతవరకు నా లైఫ్లో ఎవ్వరికి చెప్పలేదు. నా మాట వినండి. మీరు స్టేషన్ వరకు వెళ్తే మీ అన్నయ్య కూడా స్టేషన్ వరకు రావాల్సి వస్తుంది. అదంతా అవసరం అంటారా? రండి మేడం. ఇదిగో చూడండి మేడం, ఇక్కడున్నది మన లేడీస్ క్లబ్ సభ్యులు మాత్రమే, బయట వాళ్ళెవరూ లేరు. స్టేషన్ వరకు తీసుకెళ్తే మీ పరువుతో పాటు మీ అన్నయ్య పరువు కూడా పోతుంది. ఏ సమస్యైనా నలుగురి మధ్యలోనే పరిష్కారం అయితే పర్లేదు. 40 మందిలో పడ్డాక పరువు పోతుంది తప్ప పరిష్కారం రాదు. కాస్త అర్థం చేసుకుని రండి మేడం. చూడండి ఎస్ఐ గారు, స్టేషన్ దాకా ఎందుకు? ఏదో పొరపాటున జరిగిందనుకోండి, జరిగిన దానికి మేడం సారీ చెప్తారు. ఇంకొకసారి అలాంటి డ్రైవింగ్ చేయొద్దు. సారీ చెప్పమనండి. సారీ. ఇట్స్ ఓకే.